నమస్తే. టీడీపీ ఈ లెక్కన మళ్ళీ ఓడిపోవడం ఖాయం. అసలు ఏ లెక్కన ఎందుకు ఓడిపోతుంది టీడీపీ అంటే ఒకసారి చూద్దాం. అసలు ఎందుకు టీడీపీ ఓడిపోతుంది, అసలు ఆ లెక్క ఏంటంటే ఎలక్షన్స్ అనేవి, ఎన్నికలు ముగిసినాయి, అయిపోయింది, కౌంటింగ్ కోసం అటు చూస్తే నేతలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. అసలు ఆ టీడీపీ మళ్ళీ ఎందుకు ఓడిపోతుంది, ఆ లెక్క ఏంటంటే టీడీపీకి ఐపీఎల్కి అదిరిపోయే లింక్ ఉంది. ఎందుకు అదిరిపోయే లింక్ ఏంటంటే సాధారణంగా టీడీపీ వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు ఇష్టపడే కలరు పసుపు కలరు. వాళ్ళు దాదాపు టీడీపీ నేతలు కూడా కొంతమంది మనం చూస్తుంటాము, అందరూ ఎక్కువగా పసుపు వస్త్రాలు ధరిస్తుంటారు. అటు చూస్తే ఏదైతే ఉందో ఐపీఎల్ టీము సిఎస్కే వాళ్ళ జెర్సీ పసుపు రంగు. సిఎస్కే గెలవాలంటూ టీడీపీ వాళ్ళు అయితే సోషల్ మీడియాలో చాలా జోరుగా అనేది పోస్టింగ్స్ అనేవి పెడుతున్నారు, సిఎస్కే విన్ అవ్వాలని చెప్పేసి. 2019లో చూసుకున్నట్లయితే ఆ ఐపీఎల్ ఫైనల్లో సిఎస్కే ఫైనల్లో ఓటమి పాలైంది. సరే, ఇప్పుడు 2024లో మళ్ళీ ఐపీఎల్లో సిఎస్కే అద్భుత విజయం సాధించాలంటూ పోస్టులు అయితే పెడుతున్నారు టీడీపీ వాళ్ళు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా రిప్లై ఇస్తుంది. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటుంది, ఈ చెన్నై సూపర్ కింగ్స్ ఏదైతే ఉందో ఈ 2024లో అసలు ప్లే ఆఫ్ కూడా చేరుకోలేదు, చతికిల పడిపోయింది. కాబట్టి వీళ్ళు ఏదైతే దానికి మద్దతుగా పోస్టింగ్స్ చేస్తున్నారో చెన్నై సూపర్ కింగ్స్కి, దానిలాగే ఈ టీడీపీ పార్టీ అసలు అడ్రస్ లేకుండా ఈ 2024లో డిపాజిట్ లేకుండా గల్లంత అయిపోద్ది అని చెప్పేసి దీని మీద నెటిజన్స్ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా అయితే మారింది సోషల్ మీడియాలో.